కేపాల్ గారు. ఓకే, ఇప్పుడు నేను రెస్పాండ్ అవనియండి మీకు. వాళ్ళ ఛానల్ రావట్లేదు ఇటు మధ్యని. ఇప్పుడు నేను స్ట్రైట్ గా అడిగిన దానికి సమాధానం చెప్పండి, వేరే విషయాలు చెప్పొద్దు. అడిగిన దానికి సమాధానం చెప్పండి. అడిగిన దానికి సమాధానం. ఇది మీ క్యాంపెయిన్ చేసుకునే ఛానల్ కాదు. మీ గురించి మీరు సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడానికి పెట్టిన ప్లేస్ కాదు, ఆ ఛానల్ కాదు, ఆ సమయం కాదు. డబ్బా కొట్టుకోవాలనుకుంటే వేరే దగ్గరికి వెళ్ళి డబ్బా కొట్టుకోండి, లేదంటే సొంత ఛానల్ పెట్టుకొని మీ సెల్ఫ్ డబ్బా కొట్టుకోండి. అడిగిన దానికి సమాధానం ఇచ్చే లక్షణం రాజకీయ నాయకుడికి ఉండాలి. రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణం ఫస్ట్ నేర్చుకుంటే ఈ డిబేట్ ని కంటిన్యూ చేద్దాం. నేను ఎందుకు ముఖ్యమంత్రి కాకూడదు? లేదనుకుంటే బాయ్ బాయ్ బాయ్. ఏమంటారు కేపాల్ గారు? ఓకే, నేను ఇప్పుడు ఆన్సర్ చెప్తున్నాను, మరి నాకు ఛాన్స్ ఇవ్వండి. మీరు ఒక్క ఛాన్స్, ఒకే ఒక్క ఛాన్స్. మీరు సూటిగా ప్రశ్నించారు, నేను సూటిగా జవాబు చెప్తాను. నన్ను మాట్లాడిస్తారా? చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు. మీరే మాట్లాడుతారు. అడిగిన దానికి సమాధానం చెప్పండి, వేరే విషయాలు కాదు. ఓకే, అందుకే మీరు ప్లీజ్ బీ క్వైట్. మీరు 1 minute మాట్లాడారు. మీకు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ తో కూర్చొని డిబేట్ చేసే అర్హత ఏముంది అని అడిగితే సమాధానం ఏం చెప్తారు? అదే ముందు మరి అడిగారు కనుక నన్ను జవాబు చెప్పనివ్వండి. చెప్పండి. చెప్పాలా? చెప్పండి. వెరీ గుడ్, థ్యాంక్ యూ. మీ కళ్ళతో మీరు చూశారు. చంద్రబాబు నాయుడు గారు 25 సంవత్సరాలు నా శిష్యులు. సూటిగా కావాలి, సుత్తి లేకుండా. కేపాల్ గారు సుత్తి లేకుండా. మీరే సుత్తు కొడతారు. నా ఒక్కనికే అట్లా అనిపిస్తుందా అనుకున్నా, నీకు కూడా అట్లనే అనిపిస్తుందా? కేపాల్ గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే బాగుండదు. డీసెంట్ గా మాట్లాడండి, ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయొద్దు. మీరే ప్రజల ముందున్నాం, మీరు కానీ నేను కానీ. సూటిగా సమాధానం అడుగుతున్నాను నేను. రజనీకాంత్ గారు, రజనీకాంత్ జవాబు చెప్పనియండి. భగవంతుడా, అదే ప్రశ్న. మీకు చేత నా మాటలు వినడానికి ఓపిక లేకపోతే అది పొరపాటు. నన్ను జవాబు చెప్పని గోల్ తిప్పి సమాధానం చెప్పొద్దు, డైరెక్ట్ గా చెప్పండి. సూటిగా చెప్పు, ఎందుకు వచ్చావు? అదే చెప్తున్నానండి. మీరు ప్రశ్న అడిగారు, ఏంటి వారు నాతో కూర్చోడానికి యోగ్యులా కారా, అంతే కదా? మీరు యోగ్యులా కాదని అడిగాను, వాళ్ళు కాదు. వాళ్ళ గురించి అడగలే. వాళ్ళు మీతో ఎందుకు కూర్చోవాలి? మీకున్న క్రెడిబిలిటీ ఏంటి? మీకున్న శక్తి ఏంటి? వాళ్ళు మీతో ఎందుకు కూర్చుంటారు? మరి మీరే మాట్లాడుతున్నారు, మాట్లాడినవరా? జవాబు చెప్పాలా వద్దా? ఏమైందిరా? త్వరగా మాట్లాడమంటారా? త్వరగా. ఓకే, వారు ముగ్గురు, ఒక లోకల్, ఒక ఆయన ఒక యాక్టరు, ఒక ఆయన ఒక సీఎం, ఒక ఆయన ఒక ఎమ్మెల్యే. ఇంటి లెక్కలేస్తున్నా. వారు, నేను ఒక ప్రపంచ నాయకుడిని, 155 మంది ప్రెసిడెంట్లకి అడ్వైజర్ని. పవన్ కళ్యాణ్ నన్ను చూడగానే లెగిసిపోయి నాకు సీట్ ఇచ్చారు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో. నెంబర్ 1. జగన్ తల్లి, తండ్రి, తాత నా పాదాల దగ్గర కూర్చున్నారు పులివెందుల్లో 1998. మీతో కలిసి డిబేట్ చేయాలంటే ఇదేనా క్రైటీరియా? ఒకటానికి ముందు అడగలేయండి. చంద్రబాబు నాయుడు గారు నాకు మంచి శిష్యులు, మంచి స్నేహితులు. మీరు కళ్ళతో 25 సంవత్సరాలు చూశారు. అటు చూడు బే.